ఈరోజు సోషల్ మీడియాలో రామచంద్ర యాదవ్ గారి గురించి మాట్లాడుతూ టీడీపీ సోదరులు పోస్ట్ పెడతా ఉన్నారు. టీడీపీ సోదరులు కూడా పెడుతుంది ఎవరో కాదండి, బీసీలే పెడతా ఉన్నారు. మా దౌర్భాగ్యం ఏంటంటే ఆధిపత్య వర్గాలు ఆడుతున్న రాజకీయ వికృత క్రీడని అర్థం చేసుకోలేక బీసీల మీద బీసీలే ప్రయోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏమని అంటారు, ఈ 10th కుర్రాన్ని చెప్పినప్పుడు ఈయన రామచంద్ర యాదవ్ ఆడున్నారు, చంద్రయ్య గారు ఆడున్నారు, పుల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆడున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు సోదరులారా? కొద్దిగా అవగాహనతో ఉండండి. అమర్నాథ్ గౌడ్ని చంపినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదా మీకు? తెలియదంటే ఖచ్చితంగా చెప్తాం. ఖచ్చితంగా మీకు చెప్పాల్సిన బాధ్యత కూడా మాబోటి సామాజిక కార్యకర్తకి ఉంటుంది. మరి చూడండి, వీళ్ళెవరు చెరుకుపల్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యారు. సాక్షాత్తు డిఎస్పీ గారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ. మరి చూడండి అక్కడ ఏం జరుగుతుందో చూడండి, గమనించండి సోదరులారా. మీరు ఎందుకంటే దయచేసి ఆలోచన చేయండి, ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో అవగతం చేసుకొని నిజంగా రామచంద్ర యాదవ్ గారు తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ప్రశ్నించడం అనేది మన హక్కు. తప్పు చేసినప్పుడు ఎవరైనా కానీ ప్రశ్నించడం మన హక్కు. నీ హక్కును కోల్పోయావు అంటే ప్రాణం ఉన్నా కానీ లాభం లేదు మిత్రులారా. చూడండి మరి ఆ రోజు వీళ్ళంతా మరి ఎందుకు అరెస్ట్ అయ్యారు, వీళ్ళంతా ఎవరంటారు మరి? కాబట్టి దయచేసి విమర్శలు చేసేటప్పుడు కరెక్ట్ విధానపరమైన విమర్శ ఉండాలి, కానీ వ్యక్తిగత విమర్శలుగా ఉండకూడదు. ఇక తర్వాత పుల్లు రవీంద్ర గారిని బీసీఏ అయితే ఆయన గతంలో మినిస్టర్గా చేశారు కాబట్టి ఎత్తు పై ఎత్తు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద, వీళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ తెలిసినాయి. దీనికి ఎందుకండి మనం గుడ్డలు దించుకుంటాం మధ్యలో? బీసీల మీద బీసీలే దాడులు చేపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే రామచంద్ర యాదవ్ గారి గురించి సాక్షాత్తు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా ఎన్నోసార్లు చెప్పారు, రామచంద్ర యాదవ్ గారు చాలా కష్టపడతా ఉన్నారు, మంచి వ్యక్తి అని చెప్పేసి. మీ అధినేత మాటలు కూడా పట్టించుకోకుండా మీరు ఈ విధంగా ఎక్కడో ఒక స్క్రిప్ట్ ఇచ్చారని చెప్పేసి ఇట్లా దయచేసి అనకండి బీసీ సోదరులారా. దయచేసి అర్థం చేసుకోండి సోదరులారా.